हमने अपने दे दिए, तीनों को देने तीनों को देने चौथे बता देना। హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. మనం ఇప్పుడు హరిద్వార్ నుండి కేదార్నాథ్కు వెళ్ళే రోడ్ యొక్క వీడియోస్ చూద్దాం. అక్కడ రోడ్స్ మొత్తం ఘాట్ రోడ్సే అండి, అన్ని గుట్టల పైనకి వెళ్ళడం జరుగుతుంది. అయితే నేను కేదార్నాథ్ వెళ్ళంగా నా ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల తీయలేకపోయినా, అందుకే మళ్ళీ రిటర్న్లో తీస్తున్నాను ఈ యొక్క రోడ్ వీడియో. ఇది సోన్ ప్రయాగ్కి వెళ్ళి స్టార్ట్ అవుతామండి మనం. ముందుగా దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో చూడాలి మనం. అటుకెళ్ళి రాంగది అన్న, నేను పోంగ తీస్తున్నా ఇంటికి వెళ్ళంగా. అక్కడ మనకు మేమైతే రాంగా చాలా ఆశ్చర్యానికి గురయ్యాము. అన్ని కొండలపైనే ఇల్లు, ఇవేంట్రా బాబు మొత్తం కొండల మీదనే ఉన్నాయి ఇల్లు. అక్కడ ఎలా ఉంటారు అసలు, అక్కడికి ఏ విధంగా వెళ్తారా అని అనుకున్నాం. మేము ఇక్కడ సోన్ ప్రయాగ్ వరకు వచ్చే వరకు మొత్తం సిటీ లెక్క ఉందండి. ఇక్కడ రుద్రప్రయాగ్ కానీ సోన్ ప్రయాగ్ కానీ పెద్ద సిటీ టైప్ ఉంది. అన్ని కొండలపైనే ఉన్నాయి ఇండ్లు కానీ, సిటీ టైపే ఉంది, కాకపోతే గుట్టలపైనే మొత్తం. ఇది ఒకటే రోడ్ ఉంటుంది, వాళ్ళకు ఎక్కువ రూట్స్ ఓన్లీ ఒకటే రోడ్డు. మనలేగా ఈ 4-5 గల్లీలు అట్లుండయండి. గల్లీలు ఆ రోడ్డు ఆ విధంగా ఏముండయి. ఓన్లీ ఇది ఒకటి డబుల్ రోడ్. ఈ రోడ్ పక్క పొంటే అటు పక్క పొంటి ఇటు పక్క పొంటి బిల్డింగ్స్ ఉంటాయి. అవి గుట్టల అంచు పొంటి కట్టుకొని ఉన్నారు. ఇక అక్కడ మనం చూడవలసిన ఏంటి అంటే మొత్తం ఘాట్ రోడే. కొత్త కొత్తగా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, కొత్తగా ఇంకా రోడ్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అందరికీ కొంచెం ఇబ్బందికరంగా ఉండకుండా చేస్తుండ్రు రోడ్ డెవలప్మెంట్స్. అవి అక్కడ పంట పొలాలండి, ఇప్పుడు చూపిస్తున్న ఇమేజ్ ఆ విధంగా ఉంటాయి అక్కడ పంట పొలాలు. ఇవి నాకు తెలిసి చాలా డేంజరస్ రోడ్లు అండి, ఎందుకంటే అవి ఆ కొండ చర్యలు ఎప్పుడు విరిగిపడేటి తెలియదు. అక్కడ వాతావరణం కూడా మార్పులు ఎప్పుడు ఏ విధంగా మారుతాయో తెలియదు. చాలా ప్రమాదకరమైన రోడ్ ఇది. తరచుగా యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి. నాకు తెలిసి వెహికల్ టు వెహికల్ యాక్సిడెంట్లు ఎక్కువ కావు, కానీ కొండ చర్యల వల్ల పడిన ప్రమాదాలే చాలా ఉంటాయి అక్కడ. మామూలుగా మనం చూసాము లాస్ట్ టైం అప్లోడింగ్ వల్ల ఎంతోమంది భక్తులు మృతి చెందిరు, అది అందరికీ తెలుసు. చూసారా ఇక్కడ రోడ్ ఎలా ఉందో. అది అక్కడ కారు పడితే అంతే అండి, కిందికి పడితే మొత్తం నుజ్జు నుజ్జు అయిపోవడం తప్ప ఏముండదు అక్కడ. ఆ దేవుని దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోవడమే, కేదార్నాథ్ దాకా వెళ్ళకుండా డైరెక్ట్ మార్గ మధ్యంలోనే దర్శనం అయిపోతుంది. అట్లుంటుంది అక్కడ రోడ్స్. కాబట్టి మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా డ్రైవర్కి చెప్పి మెల్లగా వెళ్ళండి, ఏం ఇబ్బంది లేదు. అవసరం అనుకుంటే 1 గంట ముందు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. తొందరనే వెళ్ళాలి, ఇప్పుడు దర్శనం కావాలి అన్నట్టు ఆలోచించకుండా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళండి. ఈ యొక్క ప్రయాణం హరిద్వార్ నుండి సోన్ ప్రయాగ్ వరకు ఉంటుంది. ఇది 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది 2 కొండల నడుమ సాగే ప్రయాణం. 2 కొండల నడుమ అలకనంద నది, భగీరథి నది ప్రవాహం కేదార్నాథ్ నుండి మొదలుకొని ఇక్కడి వరకు
హరిద్వార్ మీదుగా ఇంకా ప్రయాణిస్తూనే ఉంటుంది ఈ నది. ఈ నది గుండానే మనం కేదార్నాథ్ దాకా వెళ్ళవలసి ఉంటుంది. మనకు వేరే దారి అంటూ ఏముండదండి, దీవిటి గుండానే వెళ్ళాలి. ఖచ్చితంగా నది ప్రవాహం అందరూ చూడగలుగుతారు. 250 కిలోమీటర్ల ప్రయాణంలో అంతటా ఈ నదే కనిపిస్తూ ఉంటుంది. మనం వెళ్ళే మార్గ మధ్యంలో ఏదైనా కొండ చర్యలు పడితే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. మాకు అలా ఏర్పడ్డది. దాన్ని మళ్ళీ క్లియర్ చేశారు వెంటనే క్లియర్ చేసి, అది వర్క్ జరుగుతున్న ప్లేస్ కాబట్టి తొందరనే క్లియర్ చేశారు. చేసిన తర్వాత ఒక 1 అవర్లో మళ్ళీ క్లియర్ అయిపోయింది రూట్. అలా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఆ రూట్లో. అంతా దేవుని దయ ఉంటేనే మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తాం. అక్కడ చూసారా కొండల పైన ఎలా ఉన్నాయో ఇండ్లు, మొత్తం కొండల విన్నాయి ఇండ్లు. వాళ్ళు మరి అసలే మనలాగానైతే ఉండదండి. మనం మామూలుగా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి బైక్ మీద వెళ్ళడం అలానైతే ఉండదనిపిస్తుంది నాకైతే. అక్కడ ఏ విధంగా ఉంటారో అసలు అలా ఆలోచించుకుంటానే అది బెటరే ఒక అందుకు. ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందరికీ ఒక్కో ఇల్లు కూడా చాలా చాలా దూరంలో ఉంటున్నాయి. అసలు అక్కడికి ఎట్లా పోతారు? వాళ్ళ పంటలు కూడా చూసాం కదా, అక్కడ ట్రాక్టర్తో దున్నడం కానీ ఏం లేవు. అలా మొత్తం చేయిలతోనే చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ బైకులు కూడా అక్కడికి దగ్గరికి వెళ్ళలేవు. నడుచుకుంటూనే పోవాలి. రూట్స్ కూడా తక్కువ ఉంటాయి అక్కడ. ఈ ఒక్క రోడ్ అయితే బాగుంది, ఇది డబుల్ రోడ్. అయితే ఇది 250 కిలోమీటర్లు ఎందుకు ఉంటుందంటే, ఆ రెండు కొండల నడుమకెళ్ళి కదా, ఈ మధ్యలో బ్రిడ్జి సౌకర్యాలు ఇట్లా లేకపోవడం వల్ల ఇంత లాంగ్ అవుతుంది. ఇప్పుడు కొత్త బ్రిడ్జిలు కూడా కడుతున్నారు. ఇంకో 2 years వరకు కంప్లీట్ అవుతాయి కాబట్టి ఇంకొంచెం సౌకర్యవంతంగా అవుతుంది. చూసారా, మనం అటు వెళ్ళి మళ్ళీ ఇటు కొండ వైపు వచ్చాము. ఇది వరకు ఆ కొండ మీదకి వెళ్ళాము, మళ్ళీ ఈ కొండ మీదకి వచ్చాము. చిన్న చిన్న షాపింగ్స్. వీళ్ళకి ఈ 6 నెలలే ఎక్కువ ఈ షాపింగ్స్ కానీ ఇవి కానీ తెరిచి ఉంచుతారట. మిగిలిన 6 నెలలు ఇది వ్యవసాయం కానీ వీటి మీద ఆధారపడి ఉంటారు. మళ్ళీ వర్షాకాలం ఇక్కడ చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక మేమైతే కార్ మాట్లాడుకొని దిగాము కొండ. 1100 ఛార్జ్ చేశాడు ఒక్కరికి. ఇద్దరం కలిసి వెళ్ళాము. ఈ దిగంగా మేమిద్దరమే వచ్చాము. అసలు ఎంగేజ్ మాట్లాడుకొని వచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే అతనికి కస్టమర్లు ఎవరు దొరకలేదు, మా ఇద్దరితోనే తీసుకొని వచ్చాడు. కాకపోతే ఎక్కడ ఆపలేదు, ఎందుకంటే చాలా లేట్ అవుతుందేమో అని ఆపలేదు. ఒక రుద్రప్రయాగ దగ్గర ఆగాడు. అక్కడ రుద్రప్రయాగ చూసి వచ్చేసాం మేము. అదే మేము కొండపైకి దర్శనానికి వెళ్ళంగా మినీ ట్రావెలర్ బస్సు ఎక్కాము. దానిలో చాలా ఇరుకుటంగా ఉంది, ఇబ్బందికరంగా కూడా అనిపించింది. వెళ్ళంగానైతే ఇలా కారులో వెళ్తే చాలా హ్యాపీగానే అనిపించింది, బాగా అనిపించింది కారులో. ఇది ఒక సిటీ, ఇదే కావచ్చు రుద్రప్రయాగం. ఇంకా చెప్పాలంటే అక్కడి విషయాలు చెప్పాలంటే,
అక్కడికి వెళ్ళాగానే మనకి ఇక్కడ ఆలోచనలు ఏం రావు, చాలా ప్రశాంతంగా ఉంది. ఖచ్చితంగా వెళ్ళిరండి. ఒక 1 వీక్ పడుతుంది అలా టైం స్పెండ్ చేసి మంచిగా దేవుని దర్శనం చేసుకొని అందరు హ్యాపీగా వెళ్ళి రండి. బాగుంది, నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా మేము చార్ధామ్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాను, ఎందుకంటే మేము అలసిపోయినట్టు అయిపోయాము ఆల్రెడీ. మీరు కూడా అలా అలసిపోకుండా ఉండాలంటే కొంచెం రెస్ట్ తీసుకుంటూ వెళ్ళండి. మేము అసలు రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూషన్గా తొందర చేరాలి కొద్ది మేము వెళ్ళాము. అయినా కానీ ఏదో విధంగా లేట్ అయింది. కొంచెం నర్వస్ అయిపోయి డైరెక్ట్ మేము డైరెక్ట్ కేదార్నాథ్ వెళ్ళాము. అలా కాకుండా ఈ ముందుగా బద్రీనాథ్ కూడా బద్రీనాథ్ రాక రోడ్ వే ఉంది కాబట్టి అటు వెళ్ళడం బెటర్. ఇటు ఒక 20 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చింది. తర్వాత గంగోత్రి కూడా దగ్గరగానే రోడ్ ఉంటుంది, అటు కూడా బెటర్. యమునోత్రి మాత్రం కొంచెం యమునోత్రి ఉన్న కేదార్నాథ్ నడవాల్సి వస్తుంది బాగా దూరం. అందుకే ముందుగా కారు ఇట్లా ఎక్కడ రాక వెళ్తుందో అక్కడ రాక టెంపుల్స్ దగ్గర రాక వెళ్తుంది చూసారా, అక్కడ రాక వెళ్ళి ఆ టెంపుల్స్ మొదలు దర్శనం చేసుకోండి. తర్వాత కేదార్నాథ్ కానీ యమునోత్రి కానీ దర్శనం చేసుకోండి. అట్లయితేనే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఎందుకంటే మాకు ఆ విధంగా జరిగింది. మేము డైరెక్ట్ ఫస్ట్ కేదార్నాథ్ వెళ్ళి మళ్ళీ అన్నీ చూసుకుందాం అనుకున్నాం, కాకపోతే మాత్రం కాలేదు. అందుకే ఓన్లీ ఒక కేదార్నాథ్ చూసుకొని రిటర్న్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకుంటున్నాం. ఈసారి మాత్రం ఖచ్చితంగా చార్ధామ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి అప్పటికి ఎలా ఉంటుందో పరిస్థితి. ఆ దేవుని దయ వల్ల అందరికీ మంచి జరిగి మనకు కూడా మంచి జరిగితే ఖచ్చితంగా మళ్ళీ వెళ్తాము. అక్కడ హరిద్వార్లో ఖచ్చితంగా స్నానం చేయండి. వాటర్ కొంచెం కూల్గా ఉంటాయి కానీ దానిలో దిగిన తర్వాత అలవాటు అయిపోతుంది, మంచిగా చాలా బాగుంటుంది. మనం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ 5 ప్రయోగాలు ఉంటాయి. 5 ప్రయోగాలు కూడా చూసి రండి, చాలా బాగుంటుంది. మా కార్ డ్రైవర్ను మేము మట్టిగా చూడదామంటే అది ఏంటి ఇక్కడ చూస్తే రుద్రప్రయాగం అంటే బాబు ఏంద్ర బాబు ఇక్కడ నుంచి చెప్పాలి ఇట్లా దాన్ని నేను మళ్ళీ ఇంకో ట్రిప్కి వెళ్ళాలనే ఉద్దేశం కొద్దీ కొంచెం తొందరగా వెళ్తున్నాను సార్ అని చెప్పింది. సరే తీసుకోం, ఆ దేవుని దయ వల్ల మళ్ళీ అనుకోకుండా ఆగాము, రుద్రప్రయాగం చూసాము. అక్కడే చూడబండి ఉండడం ఏంటి, మేము ఆగడం ఏంటి, చూడదాగడం ఏంటి అంటే మాకు తెలియదు కదా నిజంగా ఎక్కడ రుద్రప్రయాగం ఉంటుందని. రుద్రప్రయాగ దగ్గర అనుకోకుండా ఆగాము, చూశాను, చాలా బాగుంది. 2 నదులు, ఒకటి మొత్తం మంచు వాటర్, ఇంకోటి బ్లూ కలర్ వాటర్, 2 బాగా అనిపించాయి. అక్కడ ఫుల్ ఫ్లోటింగ్తో పోతున్నాయి వాటర్లు, పైనకి వెళ్ళి అంత ఫ్లోట్తో అనిపిస్తున్నాయి, కిందికి ఎంత ఫ్లోట్తో ఉన్నాయి. ఇక్కడే ఇది రుద్రప్రయాగ. అక్కడ నేను అనుకోకుండా చూడగానే ఆపమని చెప్పాను. फोटो इंटरनेट में चलते हैं ज़्यादा, फेसबुक में रुद्रप्रयाग का फोटो यही खींचते हैं, इधे ना भाई उसका फोटो का 100 है।
आइस तो मतलब पानी है आइस वाला, ठीक है। ఇదంతా రుద్రప్రయాగ్ డిస్టిక్ అండి. ఇది రుద్రప్రయాగ్ సిటీ అటువైపు. वही संगम तो है जो आपने देखा अभी। वही संगम చూసారా ఎట్లుంది సిటీ? కొండలపైన మొత్తం సిటీ. जगह का नाम अलग, नदी तो वही है। हाँ वही है, लेकिन हर संगम में दोनों अलग अलग नदी मिक्स करते हैं। రుద్రప్రయాగ్ సిటీ वही बोल रहा हूँ मैं। మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. अभी तक वो है, अभी ये मिक्स किया। చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఇవే అక్కడి పంట పొలాలు. ఇదివరకు చెప్పాను, అప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. మనం వచ్చేసాము ఇక ఋషికేశ్. ఇదంతా ఋషికేశ్ సిటీ అండి. మీరు కూడా అందరూ వెళ్ళండి, దేవుడు దర్శనం చేసుకోండి క్షేమంగా.